ద మెజర్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో 17, 13, 15. మనకి ఒక ట్రయాంగిల్కి యొక్క 3 యాంగిల్స్ సంబంధించి ఒక రేషియో ఇచ్చిండు. ఏమని 17:13:15 అని ఇచ్చిండు. నెక్స్ట్ ఏమన్నాడు, ఫైండ్ ది పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేటెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ దిస్ 3 యాంగిల్స్. అంటే ఇక్కడ మనకి గ్రేటెస్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ స్మాలెస్ట్ యాంగిల్ అంటే ఇక్కడ మనకి స్మాలెస్ట్ యాంగిల్ అవుతుంది. ఈ రెండింటికి ఉండేటువంటి పాజిటివ్ డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ రెండింటికి ఉండే పాజిటివ్ డిఫరెన్స్. అయితే మనం దీనికి ఏం చేస్తాం, ఫస్ట్ మనం టోటల్ సమ్ ఆఫ్ రేషియో తీసుకుంటాం. టోటల్ సమ్ ఆఫ్ రేషియో అంటే 17 + 13 + 15. 17 + 13 అంటే 30 అవుతుంది. 30 + 15 అంటే 45 అవుతుంది. టోటల్ రేషియో వచ్చేసి 45 అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 180 degrees అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేటువంటి రేషియో 45 అనేది ఇక్కడ వచ్చేటువంటి రేషియో 45 అనేది 180 degreesకి ఈక్వల్ అవుతుంది. 180 degreesకి ఈక్వల్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అన్నాడు. అంటే 17 - 13 ఏమవుతుంది, 4 అవుతుంది. 4కున్న వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుండు. 45 రేషియో 45 ఈక్వివాలెంట్ వాల్యూ వచ్చేసి 180 degrees అయితే 4కున్న ఈక్వివాలెంట్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమంటు. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ వచ్చేసి y అనుకుందాం. సో y ఈక్వల్ టు ది మనం ఇది మల్టిప్లై ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 180 × 4 న్యూమరేటర్ రాసుకుంటాం. 180 × 4 డివైడ్ విత్ 45. 45 1 జా 45 4 జా 4 4 జా 16. సో ఆన్సర్ వచ్చేసి 16 degrees అవుతుంది. గ్రేటెస్ట్ యాంగిల్కి స్మాలెస్ట్ యాంగిల్కి ఉండేటువంటి పాజిటివ్ డిఫరెన్స్ వచ్చేసి 16 degrees.